రాజాదిరాజం రవికోటి తేజం రమణీయ సామ్రాజ్య పరిపాలక ఊహల కందని ఉన్నతమైనని ఉద్దేశములను నాయల సఫలపరచి ఊహల కందని ఉన్నతమైనని ఉద్దేశములను నాయడల సఫలపరచి ఊరేగించుచున్నావు విజయోత్సవముతో యేసయ్యని కన్న తోడెవరు లేరు ఈ ధరణిలో ఊరేగించుచున్నావు విజయోత్సవముతో యేసయ్యని కన్న తోడెవరు లేరు ఈ ధరణిలో రాజాదిరాజం రవికోటి తేజం రమణీయ సామ్రాజ్య పరిపాలక మకుటము ధరించిన మహారాజు అయిని సౌభాగ్యమును ఆ కొరకే సిద్ధపరచితివి మకుటము ధరించిన మహారాజు అయిని సౌభాగ్యమును నా కొరకే సిద్ధపరచితివి నీ పరిశుద్ధమైన మార్గములో నడిచి నీ సాక్షినై కాంక్షతో పాడేదా స్తోత్ర సంకీర్తనలే నీ పరిశుద్ధమైన మార్గములో నడిచి నీ సాక్షినై కాంక్షతో పాడేదా స్తోత్ర సంకీర్తనలే రాజాదిరాజం రవికోటి తేజం రమణీయ సామ్రాజ్య పరిపాలక రమణీయ సామ్రాజ్య పరిపాలక విడువని కృపణాలు స్థాపించెనే సీయోనులోనున్న స్తుతుల సింహాసనమును విడువని కృపణాలు స్థాపించెనే సీయోనులోనున్న స్తుతుల సింహాసనమును రాజాదిరాజం రవికోటి తేజం రమణీయ సామ్రాజ్య పరిపాలక మీకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామం పేరట హృదయపూర్వకమైనటువంటి శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడు మిమ్మలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈ ఆగస్టు మాసములో ప్రభు మన సహవాసానికి బయలుపరిచినటువంటి అమూల్యమైనటువంటి శుభవాగ్దానం ఇర్మియా గ్రంథం 40వ అధ్యాయం 4వ వాక్యంలో వ్రాయబడినటువంటి మాట, నేను నిన్ను భద్రముగా కాపాడెదను. సాధారణంగా విశ్వమంతటిలో గనులకు కానీ అల్పులకు కానీ సామాన్యులకు కానీ సామంతులకు కానీ ధనవంతులకు కానీ దరిద్రులకు కానీ అందలంలో ఊరేగుతున్న వారికి కానీ అభాగ్యులకు కానీ భద్రతా భావం తొలగిపోయి మనుషులందరూ అభద్రతా భావముతో భద్రత లేని కాపుదల కరువైపోయినటువంటి దుర్దినాలలో అపాయకరమైనటువంటి అంత్యదినాల్లో జీవిస్తున్నారు. ఇది జగమెరిగినటువంటి నగ్న సత్యం. అయితే సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు సంఖ్యలతో కట్టబడి విడుదల పొందటానికి పరిస్థితులన్నీ ప్రతికూలంగా ఉన్నటువంటి ఒక భక్తుడితో పలికినటువంటి మాట, నేను నిన్ను
సంకెళ్లలో నుంచి విడిపిస్తాను, గొప్పవారి అధికారంలో నుంచి నేను తప్పిస్తాను, నేను నిన్ను కనుపాప వలె భద్రంగా కాపాడతానని దేవుడు అభయమిచ్చాడు. క్రీస్తునందు ప్రియులారా, మీరు ఎటువంటి అభద్రతా భావముతో ఆపదలలో, అపాయపు అంచులలో, కాపుదల కరువై అయోమయ పరిస్థితుల మధ్యలో అవస్థలు పడుతూ ఉన్నా సరే, వాగ్దానాన్ని విశ్వసించండి. వాగ్దానం చేసిన వాడు సామాన్యుడు కాదు, సర్వశక్తి గల దేవుడు. మనుష్యుడు కాదు, మహానుభావుడు, మహనీయుడు, మాట తప్పనటువంటి దేవుడు, మార్పు లేనివాడు, మారనివాడు, సర్వకాల సర్వావస్థలలో సజీవుడై సంచరించుచున్న సర్వశక్తిగల దేవుడు మాట ఇస్తున్నాడు. ఖచ్చితంగా నమ్మండి. మిమ్మలను, మీ కుటుంబాలను, మీ పిల్లలను, మీకు కలిగిన సమస్తాన్ని నేను ప్రకటించుచున్న నజరేయుడైన యేసు భద్రముగా కాపాడునుగాక. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మీకు మరొక కోణంలో చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. మొదటి ఆదివారం 2వ తేదీ జరిగిన పునరుద్ధానపు ఆరాధనలో కొన్ని శ్రేష్టమైనటువంటి సత్యములను దేవుని యొక్క కాపుదలలో, దేవుని యొక్క భద్రతలో, దేవుని యొక్క ప్రొటెక్షన్లో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదపు ఊటలను గురించి కొన్ని మాటలు మనం విని ప్రార్థన చేసుకుని ధైర్యపరచబడ్డాం, బలపరచబడ్డాం. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి కోణంలో మరికొన్ని సంగతులు అధ్యయనం చేయబోతున్నాం. ప్రతి మాటను క్షుణ్ణంగా ఆలకించండి, విశ్వాసంతో ప్రార్థన చేసుకోండి. తప్పనిసరిగా నా దేవుడు మీ ప్రార్థనలు ఆలకించి మహిమోన్నతమైన ఆయన కాపుదల మీకు అనుగ్రహించి అన్ని విషయాల్లో మిమ్మలను ఆశీర్వదించబోతున్నారు. ధ్యానం కొరకు మరొక మాటను చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో గమనించండి. సమూయేలు 2వ గ్రంథం 8వ అధ్యాయం 6వ వాక్యంలో వ్రాయబడినటువంటి మాటను నేను చదువుతున్నాను, గమనించండి. దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతనిని కాపాడుచుండెను. ఒక చక్కని మాట మనం చదువుకున్న లేఖనంలో వ్రాయబడింది. ఏమనంటే, దావీదు అనే భక్తిపరుడు, దావీదు అనే శూరుడు, వీరుడు, ధీరుడు, దేవుని చేత ఏర్పరచబడినవాడు, దేవుని చిత్తానుసారమైన మనస్సు కలిగినవాడు, దేవునికి ఇష్టానుసారుడైనటువంటి వ్యక్తి, దేవుని ఉద్దేశములన్నీ నెరవేర్చినటువంటి వ్యక్తి, దేవుని యొక్క కృపలో వర్ధిల్లి దేవుని చేత ఉత్తముడు అని పిలువబడినటువంటి వ్యక్తిని గురించి బైబిల్ స్పష్టంగా చెప్తున్న చక్కని మాట ఏంటంటే, దావీదు ఎక్కడికి పోయినా, ఏ ప్రదేశానికి పోయినా, కొండల్లోనికి పోతూ ఉన్నా, గుహలలోనికి వెళ్తూ ఉన్నా, ఎత్తైన ప్రదేశాలకు వెళ్తూ ఉన్నా, వాగుల దగ్గరికి వెళ్తూ ఉన్నా, భయంకరమైనటువంటి గాఢాంధకారపు లోయల్లోనికి వెళ్తూ ఉన్నా, బాకా లోయలో బడి దాటి వెళుతూ ఉన్నా సరే, ఎలాంటి ప్రతికూల పరిస్థితులలో, కష్ట క్లిష్ట పరిస్థితుల మధ్యలో అతని యొక్క యాత్ర నడిపించబడుతూ ఉన్నప్పటికీ దేవుడట అతగాడికి తోడుగా ఉండినట్లు, వెళ్ళిన చోట నెల్ల దావీదుని కాపాడినట్లు బైబిల్లో వ్రాయబడింది. ప్రియులారా, దావీదుకి స్వజనుల ద్వారా ఎన్నో అపాయాలు, సొంత మామ వలన ఎన్నో సార్లు ప్రాణాపాయ పరిస్థితులు సంభవించినాయి. సౌలు దావీదుని ఈటతో గోడకు గుచ్చి అతన్ని చంపాలని పలుమార్లు ప్రయత్నం చేశాడు. అతని మీద విషపు చూపు నిలిపాడు. అతని ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని, కీర్తిని జీర్ణించుకోలేక అతన్ని హతమార్చాలని అహర్నిశలు ప్రయాసపడ్డాడు, పన్నాగాలు పన్నాడు, ఎన్నో రకాల ప్రయత్నాలు చేశాడు. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే సౌలు చేతికి దావీదు అప్పగించబడకుండా, సౌలు చేతికి చిక్కకుండా, సౌలు చేత కీడు, హాని, నష్టము వాటిల్లకుండా
దావీదు వెళ్ళిన చోటల్లా కాపాడినట్లు బైబిల్లో వ్రాయబడింది. మరొక చక్కని మాట, కన్న కొడుకు కూడా తండ్రిని హతమార్చి ఆ పదవిని చేజిక్కించుకోవాలని రాజ్య వ్యామోహముతో, పదవి వ్యామోహముతో కన్న తండ్రిని పొట్టన పెట్టుకోవాలని ఎన్నో కుట్రలు, కుతంత్రాలు, రాజకీయాలు చేసి మంచి ఆలోచనకర్తలను, పరాక్రమము కలిగినటువంటి శూరులను అందరినీ తను వశపరుచుకుని తన పక్షముగా చేర్చుకుని ఏ విధము చేతనైనా దైవ చిత్తానుసారమైన మనస్సు కలిగినటువంటి దావీదుని చంపేయాలి, ఆ దావీదు సింహాసనం మీద కూర్చొని పరిపాలన కొనసాగించాలని ఎన్నో ప్రయత్నాలు చేశాడు. చూడండి, బైబిల్ అంటుంది, దావీదు ఎక్కడికి వెళ్తున్నా, ఏ స్థలానికి వెళ్తున్నా, ఏ ప్రజల మధ్యలోనికి వెళ్తున్నా, ఏ మార్గములో వెళ్తూ ఉన్నా సరే దేవుడు అతనికి తోడుగా ఉండి దావీదుని అన్ని విషయాల్లో, ఆపదలలో నుంచి, కుట్రలో నుంచి, దుష్టుల యొక్క పన్నాగాలలో నుంచి విడిపిస్తూ దేవుని యొక్క వాక్యములో రాయబడినట్లుగా లయపరచగోరు దుష్టులను పోగొట్టి దావీదుని వెళ్ళిన చోటనెల్లా భద్రంగా కాపాడినట్లుగా బైబిల్ చెప్తుంది. ప్రియులారా, ఈ ప్రతికూల వాతావరణంలో ఇల్లు దాటి బయటికి వెళ్ళాలంటే భయం భయం, క్షణ క్షణం. ఎవరి గుండెల్లో ధైర్యం చాలట్లేదు. మార్కెట్కి వెళ్ళాలన్నా భయం, వ్యాపారం చేయాలన్నా భయం, బంధువులతో మాట్లాడాలన్నా భయం, కష్టాల మధ్యలో ప్రియులను కోల్పోయి దుఃఖములో ఉన్నవారిని ఆదరిద్దాము, పరామర్శిద్దాము, 10 నిమిషాలు భుజం తట్టి ధైర్యపరుద్దామన్న భయం భయం. ఇలాంటి భయాందోళనతో కూడినటువంటి వాతావరణంలో ఎక్కడికి వెళ్ళాలన్నా, తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాలన్నా, రక్త సంబంధుల దగ్గరికి వెళ్ళాలన్నా, బంధువుల దగ్గరికి వెళ్ళాలన్నా, అధికారుల దగ్గరికి వెళ్ళాలన్నా, ఆత్మీయుల దగ్గరికి వెళ్ళాలన్నా, కష్టాలలో ఉన్నవారి దగ్గరికి వెళ్ళాలన్నా, ఆపదల్లో ఉన్నవారి దగ్గరికి వెళ్ళాలన్నా, ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలో ఉన్నటువంటి వారి దగ్గరికి వెళ్ళి పరామర్శించాలన్నా సరే ధైర్యం చాలని భయంకరమైన దుర్దినాలలో దేవుని వాక్యం చెప్తున్న ఖచ్చితమైన మాట, దావీదు ఎక్కడికి పోయినా దావీదుని భద్రంగా కాపాడిన ఆ గొప్ప దేవుడు, మహాదేవుడు, రోషం కలిగినటువంటి దేవుడు, మాట తప్పనటువంటి దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లలను, నీకు కలిగిన సమస్తాన్ని భద్రముగా కాపాడునుగాక. ఆమేన్. బైబిల్ అంటున్నటువంటి మరొక మాట కూడా చదివి ఆ తర్వాత మీకు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు చెప్తాను. చూడండి, యెషయా గ్రంథం 27వ అధ్యాయం 2-3 వాక్యాలు చదువుతున్నాం. చూడండి, ఆ దినమున మనోహరమగు ఒక ద్రాక్షవనము ఉండును, దాని గూర్చి పాడుడి, యెహోవా అను నేను దానిని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషమున దానికి నీరు కట్టుచున్నాను, ఎవడును దాని మీదకి రాకుండా దివారాత్రము దానిని కాపాడుచున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ రాయబడినటువంటి ఒక చక్కని మాట, ఒక రోజు రాబోతుంది, ఆ రోజున ఎత్తైన కొండ మీద సత్తువ కలిగినటువంటి స్థలంలో నా ప్రాణ ప్రియునికి ఒక మనోహరమైనటువంటి, అందమైనటువంటి, ఆకర్షణీయమైనటువంటి, ఫలభరితమైనటువంటి, శ్రేష్టమైన తీగలతో అలంకరించబడి, వ్యాపించబడి, సువాసన భరితంగా ఉన్నటువంటి ఒక మనోహరమైనటువంటి ద్రాక్షావనం ఒకటి ఉంటుంది. ఆ ద్రాక్షావనాన్ని గురించి ఒక ప్రవచనం రాయబడింది ఇక్కడ. ఏమని అనంటే, దేవుడే చెప్తున్నాడు స్వయంగా. ఆ మనోహరమైనటువంటి ద్రాక్ష వనములో, వనాన్ని గురించి ప్రభు చెప్తున్నాడు. ప్రతి నిమిషమున, ప్రతి క్షణము, ఎవ్రీ మినిట్, ఎవ్రీ సెకండ్, క్షణ క్షణం, అనుక్షణం నేను ఆ ద్రాక్ష వనము మీద దృష్టి ఉంచుతున్నాను. నా కన్నులు ఆ ద్రాక్ష వనం మీద కేంద్రీకృతం చేయబడి ఉంటాయి. ప్రతి నిమిషము ఆ ద్రాక్ష తోటకి నేను నీరు కడతాను.
ఎవ్వడు దాని మీదకి రాకుండా దివారాత్రము దానిని కాపాడుచున్నాను. ఎంత చక్కని మాట చూడండి. దివారాత్రం అంటే రాత్రి పగలు, రాత్రి పగలు. చూడండి, కావలి కాసే కాపలాదారులు, వాచ్మెన్లు ఇంటికి కానీ, ఆఫీసుకి కానీ, ఫ్యాక్టరీలకు కానీ, విలువైనటువంటి షాపులకు కానీ రాత్రిపూట కావలి కాస్తారు, పగలంతా మామూలుగా ఉంటారు. జనం సంచరించే సమయాల్లో పెద్దగా కాపలా ఉండరు. కానీ దేవుడు చెప్తున్నాడు, నా మనోహరమైన ద్రాక్ష తోటకి, సత్తువ కలిగినటువంటి ద్రాక్ష తోటకి, ఎత్తైన కొండ మీద చుట్టూ కంచి వేయబడి భద్రపరచబడినటువంటి ఆ ద్రాక్ష తోటని ప్రతి నిమిషము నీరు కట్టి దివారాత్రము ఎవడూ దాని మీదకి రాకుండా నేను కనుపాపవలే కాపాడుతున్నానని చెప్పాడు. మన దేవుడు ఎవరు అనంటే, కీర్తనాకారుడు మరో చక్కని మాట చెప్తాడు. ఏమనంటే, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు, నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు అని. మరో చోట రాయబడింది, యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థము అని వ్రాయబడింది. చూడండి, దేవుడు ఒక పట్టణాన్ని కాపాడకపోతే, ఒక మనోహరమైన ద్రాక్ష తోటను కాపాడకపోతే, ఒక సంఘాన్ని కాపాడకపోతే, ఒక కుటుంబాన్ని కాపాడకపోతే, ఒకని యొక్క జీవితాన్ని కాపాడకపోతే, కావలి వారు ఎంత మెలకుగా ఉన్నా సరే, ఎంత బలవంతులైనా సరే, ఎన్ని సైన్య సమూహాలు మోహరించి నిన్ను కాపాడాలని శత విధాల ప్రయత్నం చేస్తున్నా సరే, నీవు కాపాడబడలేవు అన్న సత్యం వాస్తవం. బైబిల్ చెప్తుంది, నిన్ను కాపాడే దేవుడు, నీతో వాగ్దానం చేసిన దేవుడు, నిన్ను వెన్నంటి నడిపించుచున్నటువంటి దేవుడు కునుకక నిద్రపోక దివారాత్రము నీ మీదే దృష్టి నిలిపాడు. ప్రతి క్షణం క్షణక్షణం నువ్వు ఎన్నటికీ కృషింపక నీరు పారే తోటలాగా పచ్చగా ఆరోగ్యంగా ఆనందంగా ఆశీర్వాదకరంగా ఉండాలని నీరు కడుతూ ఉన్నాడు. ఒక ప్రక్క ఎవ్వడు దాని మీదకి రాకుండా, అడవి పందులు దాన్ని పెకలించకుండా, దాని దారిన పోయేవాళ్ళు దాని యొక్క తీగలు తుంచివేయకుండా, అగ్ని ఏది దాని మీద పడకుండా దివారాత్రులు ద్రాక్ష తోటని కాపాడుతున్నాడని బైబిల్ గ్రంథం చెప్తుంది. ప్రియులారా, నిన్ను నీ కుటుంబాన్ని, నిన్ను నీ కలిగిన సమస్తాన్ని క్షేమముగా పదిలముగా నీ జీవితకాలం అంతయు, నీ ఆయుష్కాల దినములన్నీ భద్రముగా కాపాడగలిగిన దేవుడు ఇంటిలోనున్నా, సంఘములో ఉన్నా, సమాజంలో ఉన్నా, ఎక్కడికి వెళ్తూ ఉన్నా సరే నీకు తోడుగా ఉంటాడు, నీ ప్రక్కనే ఉంటాడు, నిన్ను కవచంలాగా ఆవరించి ఉంటాడు. ఏ తెగులు నీకు సంభవించకుండా, నీ పాదాలకు రాయి తగలకుండా కాపాడతాడు, కను పాపవలే కాపాడతాడు. క్షణక్షణం అనుక్షణం తోడుగా ఉండి దివారాత్రులు భద్రంగా కాపాడగలిగిన గొప్ప దేవుడు. సంగమా, ధైర్యం తెచ్చుకో, బలం తెచ్చుకో, ఉజ్జీవంతో ఉండు, నిరాశ పడొద్దు, నిస్పృహకు చోటివద్దు, సాతానికి అవకాశం ఇవ్వద్దు. ఎల్లవేళలా నిన్ను భద్రంగా కాపాడే మహిమోన్నతుడైన దేవుని మీదే లక్ష్యముంచు. నా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ కలిగిన సమస్తాన్ని భద్రముగా కాపాడునుగాక. ఆమేన్. యేసుక్రీస్తు వారు చేసినటువంటి ప్రార్థనలో ఉన్నటువంటి కొన్ని అద్భుతమైనటువంటి సంగతులు మీకు చెప్పాలని ఆశిస్తూ ఉన్నాను. యేసుక్రీస్తుని గురించి 4 సువార్తలలో చాలా విషయాలు రాయబడ్డాయి. 4 సువార్తల్లో కొన్ని విషయాలు సేమ్ మ్యాటర్ రిపీట్ చేయబడ్డాయి. కొన్ని సంగతులు కొంతమంది భక్తులు మాత్రమే రాశారు. అయితే యేసుక్రీస్తు వారు చేసినటువంటి ప్రార్థనల గురించి, యేసుక్రీస్తు చేత ఎక్కువగా ప్రేమించబడిన శిష్యుడు, యేసుక్రీస్తు వారి రొమ్మున ఆనుకున్నటువంటి శిష్యుడు,
వర్తమాన భూత భవిష్యత్ కాలాలలో జరుగుతూ ఉన్న, జరగబోతూ ఉన్న, జరిగినటువంటి విషయాలన్నిటినీ ప్రకటన గ్రంథం రూపంలో సమాజానికి, క్రైస్తవులకు అందించినటువంటి శిష్యుడు యోహాను మాత్రమే కొన్ని ప్రత్యేకమైనటువంటి విషయాలు రాశాడు. ఎందుకనంటే ఈ యోహాను యేసుక్రీస్తు యొక్క అంతరంగిక శిష్యుడు. యోహాను, యాకోబు, పేతురు, వీళ్ళు ముగ్గురు యేసుక్రీస్తు యొక్క ఆంతరంగిక శిష్యులు. 12 అపోస్తులు ఉన్నప్పటికీ వీరు ముగ్గురు స్పెషల్. వీళ్ళు స్తంభాలుగా ఎంచబడినటువంటి వారు. వీళ్ళు యేసుక్రీస్తు ఎక్కడికి వెళ్తున్నా వీరిని వెంటబెట్టుకుని వెళ్ళేవాడని బైబిల్లో వ్రాయబడింది. ఆ దేవుని యొక్క ఆంతరంగిక శిష్యుడు, దేవుణ్ణి వెంబడించినటువంటి శిష్యుడు, చివరిసారిగా యేసుక్రీస్తు ప్రాణం విడిచేటప్పుడు కూడా సిలువనొద్ద నిలబడినటువంటి శిష్యుడు, ఆఖరి శ్వాస వరకు యేసుక్రీస్తు ప్రేమను సంపూర్ణంగా అనుభవించినటువంటి శిష్యుడు యోహాను. ఈ యోహాను యేసుక్రీస్తు చేసినటువంటి ప్రార్థనల గురించి చాలా చక్కని విషయాలు రాశాడు. ఆ ప్రార్థనలో దాగి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి మర్మ గర్భితమైనటువంటి నిగూఢ సంగతులు మీకు వివరంగా చెప్తాను. క్లుప్తంగా జాగ్రత్తగా ఆ విషయాలు నేర్చుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి ఆ మాటలు చదువుకుందాం. చూడండి, యోహాను సువార్తమానం 17వ అధ్యాయం. యోహాను సువార్తమానం 17వ అధ్యాయం 11 ఆ తర్వాత 21 వాక్యాలు చదువుతారు. నేను మీకు వివరంగా విశదీకరిస్తాను. నేను ఇంకనూ లోకములో ఉండను గాని నా శిష్యులైనటువంటి వారు, నేను ఏర్పరచుకున్నటువంటి వారు, నీవు నాకు అనుగ్రహించినటువంటి సంపాద్యం అయినటువంటి ప్రజలు నాతో కూడా ఈ లోకంలో ఉండబోతున్నారు. అయితే నేను మాత్రం నీ దగ్గరికి వచ్చేస్తున్నాను, నీ పిలుపు అందుకుని. పరిశుద్ధుడవైన తండ్రి, ఈ మాటను గమనించండి. మనము తండ్రి, నీవు నీ కుమారుడనైనటువంటి నేను ఇద్దరము ఏకమై ఉన్నలాగున, ఒకరిని ఒకరు అంటి ఉన్నలాగున, ఒకరితో ఒకరు హత్తుకొని ఉన్నలాగున, ఒకరితో ఒకరు పెనవేసుకుని ఉన్నలాగున, వారును ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము. 21వ వాక్యం కూడా చదువుతారు, గమనించండి. యోహాను సువార్త 17వ అధ్యాయం 21వ వాక్యం. నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున వారును మనయందు ఏకమై ఉండవలెనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించుటలేదు. ఈ మాట జాగ్రత్తగానండి, ఇది విచిత్రమైన మాట. వారి వాక్యము వలన నా యందు విశ్వాసముంచిన వారందరూ ఏకమై ఉండవలెనని వారి కొరకును ప్రార్థించుచున్నాను. చాలండి, తల పైకి చూడండి. ఇక్కడ రాయబడినటువంటి చక్కని మాటలు నేను మీకు వివరంగా చెప్తాను. యేసుక్రీస్తు ప్రార్థన చేసేటప్పుడు యోహాను సువార్త 17వ అధ్యాయంలో చాలా పర్యాయాలు తండ్రి తండ్రి అనే పదాలు ఉపయోగించాడు. మరికొన్ని చోట్ల 2 విశిష్టమైనటువంటి పదాలు ఉపయోగించాడు. ఒకటి పరిశుద్ధుడవైన తండ్రి అని, మరొక పదం నీతి స్వరూపుడవైన తండ్రి అనే పదం. ఇంకొక 4-5 చోట్ల మాత్రం తండ్రి తండ్రి, ఫాదర్ ఫాదర్ అనే పదం ఉపయోగించాడు. ఇక్కడ మనం ప్రార్థనలో యేసుక్రీస్తు వారు తండ్రిని సంబోధించినటువంటి ఆ విధానాన్ని మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. మనం ప్రార్థన చేసే ప్రతి సమయంలో ప్రార్థనలో తండ్రిని, పరలోక తండ్రిని మనం ఎలా సంబోధిస్తున్నాం,
మనం ప్రార్థన చేసేది తండ్రికి. ఎవరి నామములో అనంటే యేసుక్రీస్తు ద్వారా, యేసుక్రీస్తు వలన మనం ఈ ప్రార్థనలు తండ్రికి సమర్పిస్తున్నాం. అందుకని యేసుక్రీస్తు మానవ మాతృడుగా శరీరధారిగా సంచరిస్తున్నటువంటి రోజులు గనక, ఆ రోజుల్లో ఆయన ఇంకా భూమి మీద శరీరధారిగా ఉన్నటువంటి సమయంలో తాను ఏర్పరచుకున్నటువంటి వారు, తనను వెంబడిస్తున్నటువంటి వారు ఈ లోకంలో ఉన్నారు. అయితే యేసుక్రీస్తు తాను ఈ లోకాన్ని విడిచి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ ఆసన్నమైనదని ఎరిగిన వాడై ఆ భూలోకంలో తనను నమ్ముకొని, తన చేత ఏర్పరచబడి, తనను సేవిస్తూ, తన మీదే ఆధారపడి, పోషించబడి, సంరక్షించబడి, పరలోకపు తండ్రి పరిచర్యను నిర్విరామముగా కొనసాగించుచున్నటువంటి శిష్యుల మీద ఒక బాధ్యత కలిగి, ఒక ఉన్నతమైనటువంటి ఉద్దేశం కలిగి వారి కొరకు ప్రార్థన చేయటం ప్రారంభించారు. ఆ ప్రార్థనలో ఒక విశిష్టమైనటువంటి ప్రార్థన ఏంటంటే, తండ్రి, పరిశుద్ధుడైన తండ్రి, నీవును నేనును ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలెనని ఒక ప్రార్థన. రెండవది, తండ్రి, వారి నిమిత్తం మాత్రమే కాదయ్యా, వారు ఈ లోకములో ఉన్నంతకాలం సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించబోతున్నారు, రాజ్య సువార్తను ప్రకటిస్తారు. మారు మనసు పొందండి, దేవుని రాజ్యం సమీపించబోతుంది, ఈ లోకం అంతం కాబోతుంది, పంచభూతములు మిక్కుటమైన వేండ్రంతో లయపరచబడతాయి, భూమి దాని మీద ఉన్న కృత్యములన్నీ కాల్చివేయబడతాయి, పరిశుద్ధులు నీతి ప్రవర్తన కలిగినటువంటి వారు తండ్రి రాజ్యం కొరకు ఎదురు చూచే శాంతమూర్తులు మాత్రమే పరలోక రాజ్యానికి ఎత్తబడతారని ఒక దివ్యమైనటువంటి సువార్త సర్వ లోకములో మారుమ్రోగించడానికి శిష్య బృందం బయలుదేరబోతున్నారు. వారికి మీరు సహకారుడుగా ఉండండి అయ్యా. వారు ఎంతమందికైతే వాక్యాన్ని బోధిస్తున్నారో, ఉపదేశాన్ని నేర్పిస్తున్నారో, వారి వాక్యము విన్న వారందరూ కూడా వారితో కూడా ఏకమై ఉండులాగున సహాయం చేయమని ప్రార్థన చేశారు. మొదట మీకు చెప్పాలనుకున్న చక్కని మాట ఏంటంటే, దేవుడు మిమ్మల్ని భద్రంగా ఎలా కాపాడుతాడంటే, ఇక్కడ మనం నేర్చుకున్నటువంటి ప్రార్థన ఏంటంటే, యేసుక్రీస్తు చేసిన ప్రార్థన, నీవు నేను తండ్రి ఏకమై ఉన్నలాగున రక్షించబడిన ప్రతి ఒక్కరూ, సత్యాన్ని విశ్వసించిన ప్రతి ఒక్కరూ, సత్యాన్ని ఆశ్రయించిన ప్రతి ఒక్కరూ, సత్యాన్ని అనుసరిస్తున్న ప్రతి ఒక్కరూ, సత్యం కొరకు ప్రతిష్ఠ చేయబడి సత్యం కొరకు సాక్షులుగా నిలబడిన ప్రతి ఒక్కరు కూడా ఏకమై ఉండాలి. నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారు ఏకమై ఉండులాగున వారిని కాపాడుము అనే మాటను మనం నేర్చుకోవాలి. చూడండి, మనం దేవుడు ఎలా కాపాడుతాడు అని అంటే, ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి, మనమంతా రక్షించబడిన ప్రతి ఒక్కరూ, రక్షించబడిన సర్వ మానవాళి ఆయనలో తండ్రి కుమారుడు ఏ విధంగా ఏకమై ఉన్నాడో అలాగున్న సంఘమంతా కూడా ఏకభావము కలిగిన వారమై, సంఘమంతా కూడా శరీరములో అనేక అవయవాలు ఉన్నప్పటికీ ఒక్క శరీరమై ఉన్నట్లుగా ఏ విధంగా ఏకీభవించి ఉంటాయో అలాగున్న శరీరములో ఉన్న అవయవాల వలె ఏకమై ఉండాలని, తండ్రి కుమారుడు ఎలా ఏకమై ఉన్నారో అలా సంఘ సభ్యులంతా ఏక మనస్సు, ఏక భావం, ఏక తాత్పర్యం కలిగి ఒక్క ఆత్మయందు ఒక్క అడుగు జాడల్లో నడిపించబడుతూ వాళ్ళు ఐక్యతలో కాపాడబడాలి అని యేసుక్రీస్తు వారు ప్రార్థన చేసినట్లుగా మనం లేఖనంలో గమనిస్తాం. కనుక ఈ రోజున కుటుంబాలలో భార్యాభర్తల మధ్యలో ఏకత్వం అనేది చాలా తక్కువగా కనబడుతుంది. దేవుడు కోరుకునే ఏకత్వం ఎలాంటిది, ఆ యూనిటీ, ఆ ఐక్యత ఎలాంటిది అని అంటే, భిన్నత్వంలో ఏకత్వం కలిగిన వారమై ఉండాలని దేవుడు కాంక్షిస్తూ ఉన్నాడు. చూడండి ప్రియులరా, ఇద్దరూ ఒకే స్వభావం కలిగినటువంటి వాళ్ళు ఏకీభవించడం, ఐక్యతగా ఉండటం అనేది చాలా సర్వసాధారణమైనటువంటి
విషయం. కానీ రెండు విభిన్నమైనటువంటి మనస్తత్వాలు కలిగిన వాళ్ళు, విభిన్నమైనటువంటి సంస్కృతులు కలిగినటువంటి వాళ్ళు, విభిన్నమైనటువంటి సాంప్రదాయాలలో నుండి, విభిన్నమైన మత ఆచారాలలో నుండి, గోత్రాలలో నుండి, భాషలు మాట్లాడే వారిలో నుంచి ప్రత్యేకించబడి యేసుక్రీస్తు రక్తంతో కొనబడి కడగబడి సంఘంలో చేర్చబడి ప్రభువును ఆరాధించుచున్నటువంటి వాళ్ళు ఏకమై ఉండటం, ఐక్యతగా ఉండటం అనేది చాలా కష్టతరమైంది. కానీ యేసయ్య కోరుకుంటున్నాడు తండ్రిని, తండ్రి, పరిశుద్ధుడైన తండ్రి, నీవు నేను ఏకమై ఉన్నలాగున రక్షించబడినటువంటి వాళ్ళు, నేను భూలోకములో శరీరధారిగా ఉన్న దినములలో రక్షించబడిన వాళ్ళంతా ఏకంగా ఉండి కాపాడబడాలి నీ నామంలో. అంత మాత్రమే కాదు తండ్రి, నేను నీ యొద్దకు వచ్చేస్తున్నాను. నా శిష్యులకు ఈ సువార్త భారం, ఈ సంఘ భారం, సంఘాన్ని సంపూర్ణ సిద్ధికి నుండించి రాకడ కొరకు సిద్ధపరిచే గురుతర బాధ్యత సేవకుల భుజస్కంధాల మీద ఉంచుతున్నాను. వీళ్ళు ఏ ఏ ప్రాంతాలకు, పట్టణాలకు, మారుమూల గ్రామాలకు వెళ్ళి రాజ్య సువార్తను ప్రకటిస్తారో ఆ రాజ్య సువార్త ద్వారా వెలిగించబడి రక్షించబడి సహవాసములో చేర్చబడ్డ వారందరూ కూడా ఏకమై ఉండునట్లుగా నీ నామమందు వారిని కాపాడు కాపాడు అని ప్రార్థన చేసినట్లు మనం లేఖనంలో గమనిస్తాం. చూడండి ప్రియులారా, మీకు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. దేవుడు కోరుకునే ఐక్యత ఎలాంటిదంటే భిన్నత్వంలో ఏకత్వం. అంటే ఏంటి అని అంటే, పేతురు యొక్క స్వభావం ఏంటంటే దుడుకు స్వభావం, తొందరపాటు స్వభావం. అయితే యోహోను యొక్క స్వభావం ఎలాంటిదంటే నిమ్మళమైన స్వభావం, శాంతమూర్తి, చాలా నిదానస్తుడు. వీళ్ళిద్దరూ కలిసి శృంగార దేవాలయానికి ప్రార్థన చేసుకోవటానికి నడిచి వెళ్తూ ఉండగా అక్కడ ఒక విచిత్రమైనటువంటి అద్భుతం జరిగింది. ఏంటి? 41 సంవత్సరాల నుంచి అంగవైకల్యంతో సరిగా నిలవలేక నడవలేక పరిగెత్తలేని దుస్థితిలో ఉన్నటువంటి ఒక అభాగ్యుడు, అవిటివాడు దిగ్గున లేచి నిలిచి నడిచి పరిగెత్తి గంతులు వేస్తా దేవుణ్ణి దేవాలయంలో స్తుతించాడు. ఈ ఒక దౌర్బల్యుడి జీవితంలో ఒక అద్భుతమైన సూచక్రియ జరిగింది. ఈ సూచక్రియ జరగటానికి గల కారణం ఏంటంటే దుడుకువాడు నిదానస్తుడు ఇద్దరు ఏకీభవించి దేవాలయానికి ప్రార్థన చేసుకోవటానికి వెళ్తున్నారు. కనుక కుటుంబ వ్యవస్థలో కానీ, సంఘంలో కానీ, సమాజంలో కానీ క్రీస్తును ఎరిగినటువంటి వారిలో పలు విధములైనటువంటి స్వభావాలు కలిగినటువంటి వాళ్ళు, పలు విధములైనటువంటి వ్యక్తిత్వాలు కలిగినటువంటి మనుషులు మనకు తారసపడతా ఉంటారు. అందరూ ఒకేలాగా ఉంటే ఇంక ఈ వాక్యాలు ఎందుకు, ఈ మందిరాలు ఎందుకు, ఈ మైకులు ఎందుకు, ఇక ఈ దేవునికి ఆరాధనలు ఎందుకండి? అందరూ ఒక రకంగా ఉండరు కదండి. ఒక్కొక్కడు ఒక్కొక్క టైపు, ఒక్కొక్కడు అసలు ఎంత చదివినా అర్థమై సావడు, ఎప్పుడు నవ్వుతాడో అర్థం కాదు, ఎప్పుడు ఏడుస్తాడో అర్థం కాదు, ఎప్పుడు హ్యాపీగా ఉంటాడో అర్థం కాదు, ఎప్పుడు దిగులుగా అనాలోచితంగా ఉంటాడో అర్థం కాదు. నానా విధములైనటువంటి ప్రతికూల పరిస్థితుల్లో సమాజంలో మనుషులు నడిపించబడతారు. అంతెందుకండి, ఒకే రక్తాన్ని పంచుకుని పుట్టినటువంటి రక్త సంబంధంలో ఒక ఇంట్లో 3 పిల్లలు ఉన్నారనుకోండి, 3 పిల్లలు స్వభావాలు ఒక రకంగా ఉండవండి. ఒకళ్ళు నల్లగా ఉంటారు, ఒకళ్ళేమో ఎర్రగా ఉంటారు, ఒకళ్ళు పొట్టోళ్ళు, ఒకళ్ళు పొడుగోళ్ళు, ఒకళ్ళు బక్కోళ్ళు, ఒకళ్ళు బలిసినోళ్ళు, ఒకళ్ళు ఎత్తుపొళ్ళోళ్ళు, ఒకళ్ళు చక్కని పలువరస కలిగినటువంటి వాళ్ళు. రూపంలో మార్పు ఉంటుంది, ఎత్తులో మార్పు ఉంటుంది, శరీర దారుఢ్యంలో మార్పు ఉంటుంది. వీటన్నిటికి మించి మనస్తత్వంలో, క్యారెక్టర్లో కూడా మార్పు అనేది మనం స్పష్టంగా గమనిస్తాం. ఒక ఇంటిలోనే విభిన్నమైన మనస్తత్వాలు కలిగినటువంటి వాళ్ళు, విభిన్నమైన రూపురేఖలతో జన్మించి జీవిస్తున్నటువంటి వ్యక్తులు ఉంటుండగా సంఘం అన్న తర్వాత నానా విధములైనటువంటి మనుషులు, నానా విధమైన కొంతమంది ఉంటారు. వాళ్ళు చచ్చేదాకా వాళ్ళ అమ్మ చెప్తుంది వాడి గురించి, నాకు అందరూ అర్థమయ్యారు కానీ వీడు మాత్రం అర్థం కలదయ్యా, వీడు మాత్రం నా కడుపును పుట్టిన వాళ్ళలో వీడు ఎప్పుడు ఎట్టుంటాడో, ఎప్పుడు ఎలా మాట్లాడతాడో, ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాడో అర్థం కాడు బాబు వీడు మాత్రం అని కొంతమంది తల్లిదండ్రులు చెప్తుంటే నాకు విచిత్రంగా అనిపిస్తూ ఉంటుంది. కనుక ఇలాంటి చిత్ర
విచిత్రమైన మనోభావాలతో, వ్యక్తిత్వాలతో, వైఖరితో నడిపించబడుతున్నటువంటి నానా విధములైనటువంటి మనుషులందరూ కూడా ఏకమై యేసు నామమందు కాపాడబడినట్లుగా దేవుడే సంఘాన్ని, కుటుంబాలను ఐక్యతలో స్థిరపరిచి ఆశీర్వాదమును, శాశ్వత జీవమును సంఘ సభ్యుల మీద, కుటుంబ వ్యవస్థల మీద నిలిపి అన్ని విషయాల్లో మన సంఘాన్ని దేవుడు ఐక్యతలో వెన్ను తట్టి నడిపించునుగాక. ఆమేన్. బైబిల్లో ఒక విచిత్రమైన మాట రాసి ఉందండి. అదేంటంటే, ఇశ్రాయేలీల 20 లక్షల మంది కాల్బలమట ఒక్క మనుషుడైనట్లు ఏకీభవించి ఉండెను. అసలు ఈ మాట చదివినప్పుడల్లా హౌ ఈజ్ పాసిబుల్, ఇది ఎలా సాధ్యం, ఇది ఎలా సాధ్యం అని నాకు ఆలోచన వస్తూనే ఉంటుంది. 20 లక్షల మంది కాల్బలం ఒకే మనుషుడైనట్లుగా ఏకీభవించారు. వన్ మ్యాన్ ఆర్మీ షో అన్నట్లుగా మనకి ఇశ్రాయేల్ అంతా ఒక్క మనుషుల్లాగా కనబడినట్లుగా బైబిల్లో వ్రాయబడింది. అలాంటి ఐక్యతను, ఏకత్వాన్ని దేవుడు కాంక్షిస్తున్నాడు. ఆ ఏకత్వంలో సంఘ సభ్యులంతా నిలిచి కాపాడబడి దేవుని రాకడ కొరకు సిద్ధపరచబడాలని కోరుకుంటున్నాడు. అయితే సంఘములో దీనికి భిన్నంగా ఏం జరుగుతుందో కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. చూడండి, నేను చెప్పాలనుకున్న మొట్టమొదటి మాట ఏంటంటే, తండ్రి కుమారుడు ఏకమై ఉన్నట్లుగా రక్షించబడిన బిడ్డలంతా ఏకమై సంపూర్ణులుగా మార్చబడి మహిమతో కప్పబడి యేసు నామమందు ఐక్యతలో కాపాడబడాలి. ఈ ఐక్యతకు భిన్నంగా సాతాను చేస్తున్నటువంటి కుట్రలు, కుతంత్రాలు కొన్ని మీకు వివరంగా పరిశుద్ధ గ్రంథంలో నుంచి చూపిస్తాను. కొన్ని మాటలు చూడండి. బైబిల్ గ్రంథం ఉన్న వాళ్ళందరూ ఆ మాటలు గమనించాలని సహృదయంతో తెలియపరుస్తున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వాక్యం చదువుకుందాం. సహోదరులారా, ఇక్కడ ఈ మాట గమనించండి. మీరందరూ సంఘములో యేసుక్రీస్తు రక్తముతో కడగబడి బాప్తిస్మం పొంది క్రీస్తును ధరించుకొని ఆత్మచేత ముద్రించబడి ఏక శరీరముగా సహవాసపు నీడలో నడిపించబడుతున్న వాళ్ళతో దైవజనుడు పౌలు చెప్తున్నాడు, సహోదరులారా, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మీరందరూ, మనమందరము ఏకభావముతో, ఒకే తాత్పర్యముతో, ఒకే ఉద్దేశముతో, ఒకే అభిప్రాయముతో, ఒకే ఆలోచనతో మాట్లాడాలని మీలో కక్షలు లేక ఏక మనసుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలెనని. చూడండి, ఆ కొరింథీ సంఘంలోనట కక్షలు, కార్పణ్యాలు, ఈర్ష్య, ద్వేషాలు, మత్తతలు, విభేదాలు ఉన్నాయట. బైకేమో పెద్ద భక్తి పరుల్లాగా కనబడుతున్నారు. తెల్ల బట్టలు కట్టుకుంటారు, పెద్ద బైబిళ్ళు మోసుకొస్తారు, పాటల బొక్కులు మోసుకొస్తారు, హోసన్న కీర్తనలే పాడతారు, హోసన్న విశ్వాసులమని చెప్పుకుంటారు. యేసన్న గారి టైం నుండి మేము ఈ సహవాసాన్ని అంటిపెట్టుకొని ఉన్నామండి, ఈ సహవాసాన్ని కాచుకొని ఉన్నామని చెప్పుకుంటారు. కానీ వీరికి ఏకభావముతో మనమందరము ఒక్కటే, మనమంతా క్రీస్తు రక్తంతో కడగబడ్డాం. మనలో కుల భేదాలు కానీ, మత భేదాలు కానీ, వర్గ భేదాలు కానీ, జాతి భేదాలు కానీ, వర్ణ భేదాలు కానీ, ధనిక పేద వ్యత్యాసాలు కానీ ఉండకూడదు. మనలో కక్షలు ఉండకూడదు, మనలో భేదాభిప్రాయాలు పొడచూపకూడదు. మనమంతా ఒకే త్రాటి మీద, మనమంతా ఒక్క మనుషుడైనట్లుగా ఏకీభవించాలన్న ఆలోచన లేకుండా కక్షలతో, పగలతో, భయంకరమైన అసూయలతో, ద్వేషాగ్ని జ్వాలలతో రగిలించబడుతూ
ఇక్కడికి వస్తేనే పాటలన్నీ ఓ మంచి మంచి పాటలు పాడుతూ ఉంటారు. ఐక్యతను గురించిన పాటలు, ఆశీర్వాదాన్ని గురించినటువంటి పాటలు ఉన్నతంగా పాడతారు. కానీ వాళ్ళ మనస్సులలో భయంకరమైనటువంటి అగాధాలు, వాళ్ళ మనసుల్లో అగాధాలు. అదే పెద్దోళ్ళు అంటారు చూడండి, నోటితో పలకరిస్తారు, నొసడుతో వెక్కిరిస్తారని. కొంతమంది గుండెల్లో ఉండేది ఒకటి, పైకి మాట్లాడేది మరొకటి. గుండెల నిండా ద్వేషం, పైకి మాత్రమే ప్రేమ పూతలు అంకురించినట్లుగా ప్రవర్తిస్తారు, ప్రదర్శిస్తారు. కానీ బైబిల్ అంటుంది, సంఘములో మనమంతా యేసుక్రీస్తు ప్రార్థన చేస్తున్నాడు, పరిశుద్ధుడు అయిన తండ్రి, నీతి స్వరూపుడవైన తండ్రి, తండ్రి నీవు నేను ఏకమై ఉన్నలాగున రక్షించబడినటువంటి వారు నీవు నాకు అనుగ్రహించిన ప్రియులందరూ కూడా, పరిశుద్ధులందరూ కూడా, విశ్వాసులందరూ కూడా, వాక్యం చేత పట్టబడినటువంటి వారందరూ కూడా ఏకమై నీ నామమందు కాపాడబడాలి. వీరిలో కక్షలు ఉండకూడదు, ద్వేషాలు ఉండకూడదు, భిన్నాభిప్రాయాలు ఉండకూడదు, వాగ్వాదాలు ఉండకూడదు, ఒకరినొకరు ఖర్చుకోకూడదు, ఒకరినొకరు విమర్శించుకోకూడదు, ఒకరినొకరు ఎత్తి పొడుచుకోకూడదు. అందరూ కూడా ఐక్యత కలిగి ఉండాలని యేసుక్రీస్తు ప్రార్థన చేసినట్లు మనం గమనిస్తాం. మీకు చక్కని సందర్భం చెప్తాను, గమనించండి. ఆ మధ్యన ఒక తల్లి ఇంట్లో భోజనానికి రమ్మని ఆహ్వానించింది. అప్పుడు నేను, బ్రదరు, సిస్టర్లు నలుగురు ఆ యొక్క ఇంటికి వెళ్ళాం. వెళ్తే పిలిచినామా లేదు, వాళ్ళ ఇంటి యజమానుడు వంట చేసి డైనింగ్ టేబుల్ మీద అన్ని భోజ్య పదార్థాలన్నీ సిద్ధపరిచి, ప్లేట్లు కూడా శుభ్రం కడిగి, గ్లాసులు కూడా కడిగి, అన్ని వంటకాలన్నీ చక్కగా హాట్ బాక్సుల్లో పెట్టి రెడీగా ఉన్నాడు. మేము వెళ్ళంగానే ప్రైజ్ లార్డ్ బ్రదర్ అని చెప్పాడు. ప్రైజ్ లార్డ్ అంకుల్ అన్నాను. పెద్ద ఆయన, సేవకుడు, ఆయన పాస్టర్, సేవ చేస్తున్నాడు. ప్రైజ్ లార్డ్ అంకుల్ అంటే ప్రైజ్. ఆంటీ గారు ఎక్కడ అంకులు అన్నా అంటే ఆయన నవ్వుతా తమాషాగా ఒక మాట అన్నాడు. ఏమనంటే, మీ ఆంటీ నాకు యాంటీ బాబు అన్నాడు. అదే విచిత్రం అంకుల్, మమ్మల్ని భోజనం రమ్మని ఆంటీ గారు లేకపోవటం ఏంటంటే, ఇది ఇప్పటి నుంచి వచ్చింది కాదు బాబు, మాకు మ్యారేజ్ అప్పటి నుంచి కూడా మా మనసులో ఏకమవలేదు. మేము మనుషులుగా ఒకటిగా ఉన్నాం, కానీ భార్య భర్తలుగా సమాజానికి కనబడుతున్నాం, కానీ ఒకే ఇంట్లో ఉంటాం, ఒకే మంచం మీద పడుకుంటాం, ఒక్కొక్కసారి ఒకే కంచంలో కూడా తింటాం, ఒకే బైక్ మీద యాత్ర చేస్తాం, కానీ మా మనసులు కలవట్లేదు బాబు, మా మనసులో కలవట్లేదు. కారణం ఏంటంటే, నాదేమో గుడి పని, మీ ఆంటీదేమో బడి పని. ఆమెమో పంతులమ్మ, నేనేమో పాస్టర్ గారిని. మా ఇద్దరికి సుతులు కలవట్లేదు బాబు, ఒకరినొకరు సరిగా అర్థం చేసుకోలేకపోతున్నాం, అండర్స్టాండింగ్ అనేది ఉండట్లేదు. ఆమె మనోభావాలు, ఆమె యొక్క వ్యక్తిత్వం, ఆమె యొక్క వైఖరి ఒక రకంగా ఉంటుంది, నా మనోభావాలు ఒక రకంగా ఉంటాయి. ఆమె బ్యూటీ మీద నిలిపినటువంటి శ్రద్ధ, దేవుడి మీద, ప్రార్థన మీద, వాక్యం మీద, సహవాసం మీద, భర్త మీద నిలపదు బాబు. ఎప్పుడు తన లోకంలో, తన ప్రపంచంలో తాను ఉంటుంది, తన ప్రపంచంలో తాను ఉంటుంది, నా ప్రపంచంలో నేను ఉంటా. ఇట్లా మాకు అలవాటైపోయింది బాబు, ఇద్దరి మనసులు ఏకం కాలేకపోతున్నాయి అని చెప్పాడు. చూడండి, ఈ రోజున చాలామంది సమాజంలో పైకి చెప్పుకోలేరు, కానీ ఒకే ఇంట్లో ఉన్న మాట్లాడుకోలేని, నోరు తెరిచి ప్రేమతో మాట్లాడుకొని భార్యాభర్తలు 10 సంవత్సరాల నుంచి, 15 సంవత్సరాల నుంచి, 20 సంవత్సరాల నుంచి ఒకే ఇంట్లో ఉంటారు, ఒకే భోజనం చేస్తారు, పండగలకి బట్టలు బాగానే కొనుక్కుంటారు, పండగలు బాగానే చేసుకుంటారు, చర్చికి వారం వస్తారు, వాక్యం విన్నప్పుడల్లా ఒకళ్ళ మొక్కలు ఒకళ్ళు చూసుకుంటూ ఉంటారు, నవ్వుకుంటారు, తలకాయ దించుకుంటారు, కానీ మాట్లాడుకోరు. ఎలాంటి కుటుంబాలు, ఎన్ని కుటుంబాలండి, ఎంతమంది సహోదరులండి, ఎంతమంది సహోదరులండి, భక్తి వేషములో ఉండి కూడా ఐక్యతని కాంక్షించనటువంటి మనుషులు. అయితే దేవుడు చెప్తున్నాడు ఈ నెలలో, మీరు ఏకమై ఉండి ఆయన నామమందు కాపాడబడినట్లుగా
దేవుడే వాగ్దానం చేస్తున్నాడు, నేను మిమ్మలను ఏకమై ఉండునట్లు భద్రముగా కాపాడెదను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మరొక్క మాట చదువుకుని ముందుకెళ్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మరొక మాట చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వాక్యం చదువుకుందాం. తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖ దుఃఖములయందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారును కరుణా చిత్తులను వినయ మనస్కులునై ఉండుడి. ఇక్కడ దైవజనుడైనటువంటి పేతురు చెప్తున్నటువంటి శ్రేష్టమైనటువంటి మంచి మాట. తుదకు, మెట్టుకు, చివరిగా నేను చెప్పాలనుకున్నటువంటి మాట వినండి సంఘమా, సమాజమా. మీరందరూ ఏక మనస్కులుగా ఉండండి. మనుషులు వేర్వేరుగా ఉంటున్నా, శరీర రీతిగా దూరంగా ఉంటున్నా, మీ మనసులు మాత్రం ఏకీభవించాలి. మీ హృదయాలు మాత్రం ఒకరి హృదయముతో ఒకరి హృదయం కలిసిపోవాలి. అలనాడు దావీదు హృదయం యోనాతాను హృదయంతో ఏ రీతిగా కలిసిపోయినాయో, అలనాడు యాకోబు బెన్యామీనీలు ఒకరితో ఒకరు ఎలాగో పెనవేసుకుని ఉన్నారో, వాళ్ళని వేరు చేస్తే వాళ్ళ ప్రాణాలు పోతాయేమో అన్నట్లుగా కనిపించారో సభ్య సమాజానికి, అలాగున సంఘములో నాటబడినటువంటి మీరు కూడా ఏక మనస్సు గలవారై ఉంటూ ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరు పాలు పంచుకోవాలి. ఈ రోజున రక్షించబడుతున్నాం. సంఘంలోనికి విశ్వాసులుగా, సంఘ సభ్యులుగా పిలువబడుతూ మందిరానికి వస్తున్నాం. సేవకులుగా సేవా రంగంలో తెల్లబట్టలు వేసుకుని ప్రతిష్ఠిత వస్త్రాలతో సేవ చేస్తున్నాం. కానీ ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరము పాలు పంపులు పొందుతున్నామా? చాలామంది సంతోషాల్లో పాలు పంపులు పొందేవాళ్ళు ఉంటారు, సుఖాల్లో పాలు పంపులు పొందేవాళ్ళు ఉంటారు. మంచి ఫంక్షన్ గ్రాండ్గా చేసుకుంటున్నారంటే, సెలబ్రేషన్ బాగా చేసుకుంటున్నారంటే, బర్త్డే సెలబ్రేషన్ కావచ్చు, మ్యారేజ్ సెలబ్రేషన్ కావచ్చు, అవార్డులు రివార్డులు వచ్చినటువంటి సందర్భంగా చేసుకునే ఫంక్షన్ కావచ్చు, వీటిని చాలా గ్రాండ్గా, చాలా ఉత్సాహంగా, ఉల్లాసంగా, అంగరంగ వైభవంగా, కన్నుల పండుగగా, కడు వైభవంగా చేసుకుంటారు. కానీ దుఃఖములో ఉన్నటువంటి వారితో పాలు పంచుకొని, వారి దుఃఖం తెలుసుకొని, వారి కష్టాలు తెలుసుకొని, వారి ఇబ్బందులు తెలుసుకొని, వారి యొక్క ఆవేదన తెలుసుకొని, వారి అవసరత తెలుసుకుని వాళ్ళకు సహాయం చేద్దాం, వాళ్ళను ఆదుకుందాం, వాళ్ళను పరామర్శిద్దాం, వాళ్ళను పలకరిద్దాం, మన వంతు వాళ్ళను మనం ధైర్యపరుద్దాం, వాళ్ళని ప్రభువులో స్థిరపరచడానికి చేయూతనిద్దాం అన్న దృక్పథమే ఉండట్లేదండి. దృక్పథమే ఉండట్లేదు. ఏ కాడకి ఎలా తయారయ్యారు క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి పరిశుద్ధులు అంటే, మీ ఇంటికి వస్తే ఏమిస్తావు, మా ఇంటికి వస్తా ఏం చేస్తావు అని వన్ వే ట్రాఫిక్కి బాగా అలవాటు పడిపోయారు క్రైస్తవులంతా. పరిశుద్ధులందరూ కూడా ఈరోజు ఈ ట్రాఫిక్కే ఎక్కువగా అలవాటు పడిపోయారండి. కానీ దైవజనుడు పేతురు అన్నాడు, తుదకు, చివరిగా నేను చెప్పాలనుకున్న ఆఖరి మాట ఏంటంటే, సంగమా, మీరందరూ ఏక మనసు కలిగి, ఏక భావం కలిగి, ఏక తాత్పర్యం కలిగి, ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరు పాలుపడి, కరుణా చిత్తులను దయగల హృదయం గలవారునై ఉండి, ఒకరి ఎడల ఒకరు ఐక్యతగా ఉండటానికి ప్రయత్నించండి అని దైవజనుడు చెప్తున్నాడు. కనుక మనం క్రైస్తవులమి అని చెప్పుకున్నాం, మంచిది. పరిశుద్ధులం అని చెప్పుకుంటున్నాం, మంచిది. విశ్వాసులం అని చెప్పుకుంటున్నాం, మంచిది. కానీ ఒక విశ్వాసిగా, ఒక పరిశుద్ధుడుగా, ఒక రక్షించబడినటువంటి వ్యక్తిగా విశ్వాసుల యొక్క సుఖ దుఃఖాలు, యోగక్షేమాలు తెలుసుకుని కరుణా హృదయంతో, దయార్థ హృదయంతో వారి ఎడల దయ చూపుతున్నావా? కరుణ చూపగలుగుతున్నావా?
సందేహపడు వారి మీద కనికరం చూపించే ఆ విశాలమైన మనసు కలిగి నడుచుకున్నావా లేదా అనేది మనం ఆలోచించాలి. యేసు ప్రభు ప్రార్థన చేస్తున్నాడు, పరిశుద్ధుడైన తండ్రి, నీవు నేను ఏకమై ఉన్నలాగున రక్షించబడినటువంటి నీ ప్రియులందరూ కూడా ఏకమై ఉండినట్లు సహాయం చేయమని, వారు నీ నామమందు కాపాడబడాలని ప్రార్థన చేశాడు. కనుక ఏక భావం ఉండాలి, ఏక మనస్సు ఉండాలి, ఏక అభిప్రాయం ఉండాలి, ఏక శరీరముగా కనబడాలి. ఒక్క మనుషుల్లాగానే మనం నడుచుకోవాలి. ఒకే అభిప్రాయాలతో, ఒకే అభిరుచులతో, ఒకే ఉన్నతమైన సంకల్పంతో మనమంతా క్రీస్తు యేసులో నిలిచి సంపూర్ణముగా చేయబడినట్లుగా యేసయ్య తన మహిమను సంఘానికి అనుగ్రహించాడు. ఆ మహిమతో ఏకమై సంపూర్ణ సిద్ధి పొంది ప్రభు రాకడ వరకు సంఘం కృపలో భద్రంగా కాపాడబడునుగాక. ఆమేన్. రెండవ మాట చెప్తున్నాను, గమనించండి. యోహాను సువార్తమానం 17వ అధ్యాయం 15వ వాక్యం. నీవు లోకములో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను నిన్ను ప్రార్థించుటలేదు గాని దుష్టుని నుండి వారిని కాపాడుమని ప్రార్థించుచున్నాను. చాలండి, ఈ మాట ఎంత చక్కని మాట గమనించండి. యేసుక్రీస్తు వారు ప్రార్థన చేస్తూ, తండ్రి తండ్రి, పరిశుద్ధుడైన తండ్రి, నీతి స్వరూపుడైన తండ్రి, ఇదిగో రక్షించబడినటువంటి పరిశుద్ధులను, రక్షించబడినటువంటి విశ్వాసులను, రక్షించబడి క్రీస్తు యేసును అన్ని సమయాలలో వెంబడిస్తూ, ప్రేమిస్తూ, గణపరుస్తూ, ఆయన సేవలో ప్రాణార్పణంగా నడిపించబడుతున్నటువంటి వారిని గురించి యేసుక్రీస్తు వారు తండ్రితో చెప్తున్నాడు. లోకములో నుంచి రక్షించబడిన వాళ్ళందరినీ నేను తీసుకుపోమని నేను ప్రార్థించుటలేదు. యేసు ప్రభు చేసిన ప్రార్థన చూడండి, ఎంత ఆలోచించే రీతిగా ప్రార్థన చేస్తున్నాడో చూడండి. అయ్యా వీళ్ళని తీసుకెళ్ళిపో, నన్ను తీసుకెళ్ళిపోతున్నావు కదా, వీళ్ళని కూడా తీసుకెళ్ళిపో, వీళ్ళు ఎట్ట బతుకుతారయ్యా, వీళ్ళు అమాయకులయ్యా, చదువు లేనోళ్ళయ్యా, జ్ఞానం లేనోళ్ళయ్యా, మాట్లాడటం చేతగానోళ్ళయ్యా, బతకలేరయ్యా వీళ్ళు నేను లేకపోతే, వీళ్ళని కూడా తీసుకో తండ్రి అని తండ్రిని వేడుకోవట్లేదు. యేసు ప్రభు చేసిన ప్రార్థన చూడండి ఎంత చక్కగా ఉందో. వీళ్ళని లోకం తీసుకుపోమని నేను నిన్ను ప్రార్థన చేయట్లేదు, నిన్ను అడగట్లేదు, నీ వద్ద నేను మొర్ర పెట్టుటలేదు. అయితే నువ్వు చేయాల్సింది ఒకటి ఉంది తండ్రి. ఏంటంటే, ఈ లోకములో వారు ఉన్నంత కాలం లోకమంత దుష్టుని యందు పడి ఉన్నది. లోకమంత దుష్టుని యొక్క అధికారం కింద అంధకారంలో నలిగిపోతూ ఉంది. అందుకని ఈ దుష్టుని నుండి ఈ సంఘ బిడ్డలను, రక్షించబడినటువంటి వారిని, సత్యములో ప్రతిష్ట కలిగినటువంటి వారిని, సత్యమును అనుసరిస్తున్నటువంటి వారిని, ఆఖరి శ్వాస వరకు పాపములో పడకుండా పవిత్రంగా, నీతిగా, యథార్థంగా జీవించాలని కాంక్షించుచు సంఘంలో చేర్చబడినటువంటి వారిని దుష్టుని నుండి కాపాడు అని ప్రార్థన చేశాడు. ఇప్పుడు ఈ నెలలో ప్రభు చెప్తున్నటువంటి మరొక చక్కని మాట ఏంటంటే, రక్షించబడినటువంటి వారికి, ఇది లోకములో ఉన్నవారికి వర్తించదు ఈ వాగ్దానం, రక్షించబడని వారికి వర్తించదు ఈ వాగ్దానం. త్రాగుబోతులకు, తిరుగుబోతులకు, తిట్టిబోతులకు, వదరబోతులకు, అన్యజనులకు, విగ్రహారాధికులకు, దేవుని ఎరగని మూర్ఖమైనటువంటి స్వభావం కలిగినటువంటి వారికి ఈ వాగ్దానములు వర్తించవు. యేసు ప్రభు చెప్తున్నాడు, రక్షించబడి సంఘములో చేర్చబడినటువంటి వారందరినీ, సత్యములో ప్రతిష్ట కలిగి నడిపించబడుతున్నటువంటి వారందరినీ దుష్టుని నుండి కాపాడు, లోకం నుంచి తీసుకుపోమని నేను నిన్ను అడగను అన్నాడు. ఎందుకు ఈ ప్రార్థన చేశాడు అని అంటే, యేసు ప్రభు అంటాడు, నన్ను లోకం ద్వేషించింది, నన్ను లోకం ద్వేషించింది. లోకము తన వారిని స్నేహిస్తుంది. నేను లోకాన్ని ద్వేషించాను గనక లోకం కూడా నన్ను ద్వేషించింది. నన్ను ప్రేమించిన వాళ్ళు, నన్ను వెంబడించే వాళ్ళు, సత్యములో నిలబడినటువంటి వాళ్ళు, సత్యం కొరకు సాక్షులుగా ప్రకాశిస్తున్నటువంటి వాళ్ళు కూడా లోకాన్ని ద్వేషిస్తారు.
లోక ఆచారాలను ద్వేషిస్తారు. లోక సంబంధమైనటువంటి కట్టడలను పద్ధతులను ద్వేషిస్తారు కనుక ఆటోమేటిక్గా లోకం వాళ్ళని ద్వేషిస్తుంది. లోకం వాళ్ళని చిన్న చూపు చూస్తుంది. లోకం వాళ్ళని వెలివేస్తుంది. లోకం వాళ్ళని పట్టించుకోదు. లోకం వారికి ఏ విధమైనటువంటి సదుపాయాలు సౌకర్యాలు కలుగజేయదు. అయినా లోకములో దుష్టుడి యొక్క అధికారం చెలరేగిపోయే రోజులు రాబోతున్నాయి. లోకమంతా దుష్టుని యొక్క ఆధిపత్యం కిందకి వెళ్ళిపోద్ది. కారణం ఏంటంటే నేను లోకంలోంచి నీ యొద్దకి వచ్చేస్తున్నాను. అయితే నన్ను వెంబడిస్తున్నటువంటి వాళ్ళు నీ రాజ్య వ్యాప్తి కొరకు ప్రయాసపడుతున్న వారు ఈ లోకంలో ఉంటున్నారు కనుక వాళ్ళు ఉన్నంత కాలం దుష్టుని నుండి వారిని కాపాడు కాపాడు అని ప్రార్థన చేశాడు. సంఘమా, క్రైస్తవ్యమా, పరిశుద్ధులారా, హోసన్నా మందిర్ భీమవరం పట్టణంలో ఉన్నటువంటి విశ్వాసులు సంఘ పెద్దలకు మాత్రమే కాదు, లైవ్ ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షించుచు ప్రార్థించుచున్నటువంటి వారికి నేను ఖచ్చితంగా చెప్పగలను, క్రైస్తవులకు, మీరు దుష్టుని నుండి తప్పించబడి కాపాడబడినట్లుగా దుష్టుని నుండి మిమ్మల్ని అందరినీ నా దేవుడు తప్పించి భద్రముగా కాపాడునుగాక. దుష్టుని నుండి తప్పించి భద్రముగా కాపాడునుగాక. దుష్టుని నుండి తప్పించి భద్రముగా కాపాడునుగాక. దీనికి ధీటైన, దీనికి సరి అయిన ఒక వాక్యాన్ని మీకు చూపిస్తాను. ఆ మాట చదువుకున్న తర్వాత మీకు కొన్ని విషయాలు చెప్తాను. చూడండి, చాలా ఇంపార్టెంట్ వాక్యం ఇది, ప్రాముఖ్యమైనటువంటి వాక్య భాగం. దెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వాక్యం. అయితే ప్రభువు నమ్మదగినవాడు, ఆయనే మిమ్ములను స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడునుగాక. బ్రాకెట్లో ఏమని ఉంటుందంటే సమస్త విధములైన కీడుల నుండి మిమ్ములను కాపాడును అనే మాట వ్రాయబడి ఉంటుంది. దైవజనుడైనటువంటి పౌలు దెస్సలోనికలో ఉన్న పరిశుద్ధులకు ఉత్తరం రాస్తూ చెప్తున్నాడు, దుష్టులైన మనుషుల చేతిలో మేము పడకుండా, మేము మరణించకుండా, మాకు హాని, కీడు, నష్టము, మానసికమైనటువంటి ఒత్తిళ్ళు సంభవించకుండా మా కోసం మీరు ప్రార్థన చేయండి. సంగమా, విశ్వాసం అందరికీ లేదు, మీరు ప్రార్థన చేయండి అని చెప్తూ ఏమని చెప్తున్నాడు పౌలు అని అంటే, అయితే ఒక్క మాట గుర్తుపెట్టుకోండి. ఏ మాట? ప్రభువు నమ్మదగిన వాడు. ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు. ఆయన మార్పు లేనటువంటి దేవుడు. ఆయన ఎడతెగక తన కృపను మన ఎడల కనపరుస్తాడు. ఆయన వాత్సల్యత తన బిడ్డల ఎడల అనుదినము నూతనపరచబడతా ఉంటుంది. ఆ ప్రభు నమ్మదగిన వాడు గనక ఆయన ఏం చేస్తాడంటే మిమ్ములను స్థిరపరచి, మిమ్ములను సంఘంలో స్థిరపరిచి, ఆత్మీయ జీవితంలో స్థిరపరిచి, పరిశుద్ధతలో స్థిరపరిచి, విశ్వాసములో స్థిరపరిచి, భక్తిలో స్థిరపరిచి, దైవత్వములో స్థిరపరిచి, మీ యొక్క కుటుంబాలను స్థిరపరిచి, మీ వ్యాపారాలను స్థిరపరిచి, మీ చేతి పనులను స్థిరపరిచి ఆయన ఏం చేస్తాడు అని అంటే బైబిల్ అంటుంది, దుష్టుని నుండి, కీడు నుండి తప్పించి కాపాడును అనే మాట వ్రాయబడింది. కనుక తల్లిదండ్రులారా, అయ్యా ఇంకా నా బిడ్డలు స్థిరపడలేదు, ఇంకా నా పిల్లలు సెటిల్ అవ్వలేదు, వాళ్ళకి మంచి మంచి చదువులు చదివారు, మంచి జ్ఞానం ఉంది, మంచి టాలెంట్స్ ఉన్నాయి, కానీ వాడు ఇంకా సెటిల్ అవ్వలేదయ్యా, వాడికి ఇంకా వివాహం జరగలేదు, వాడికి మంచి ఉద్యోగం రావట్లేదు, వాడి లైఫ్లో ఎప్పుడు సెటిల్ అవుతాడని అదే ఆలోచన రోజు రోజుకి మాకు అధికమవుతుంది. మాకేమో వయసు మీద పడిపోతుంది, వృద్ధాప్యం దగ్గరికి వచ్చేసింది,
మా ఆరోగ్యం కూడా అంతంత మాత్రాన ఉంటుంది. మా కన్నులు చూస్తూ ఉన్నప్పుడే మా పిల్లల కుటుంబాలతో స్థిరపడి క్షేమంగా ఉండాలి, శ్రేయస్సు కలిగి తమ దినములు గడపాలి, దేవుని దండన మా పిల్లల మీద పడకుండా వాళ్ళు స్థిరపరచబడాలని కోరుకుంటున్నాం, కానీ వాళ్ళు స్థిరపడలేదని తల్లిదండ్రులు చాలామంది వాపోతూ ఉన్నారు. ప్రియమైన తల్లిదండ్రులారా, ప్రవచన రీతిగా వాగ్దాన పూర్వకంగా చెప్తున్నాను, ఈ మాసంలో దేవుడు మీ పిల్లలను వారి యొక్క భవిష్యత్తును దేవుడు స్థిరపరుస్తాడు. వారి పట్ల దేవుడు నిర్దేశించిన ఉన్నతమైన ఉద్దేశాలన్నీ సఫలపరుస్తాడు, యోచనలన్నీ స్థిరపరుస్తాడు. నీ పిల్లలు నీ కన్నుల ఎదుట స్థిరపరచబడి క్షేమము కలిగి శ్రేయస్సుతో తమ దినములు గడుపునట్లుగా నీ సంతానమంతటిని, నీ గర్భవాసములో జన్మించిన పిల్లలందరినీ నా ప్రభువే స్థిరపరిచి కాపాడునుగాక. ఆమేన్. మరొక చక్కని మాట అక్కడ రాయబడింది, దుష్టుని నుండి కాపాడు అనే మాటను మనం గమనిస్తాం. చూడండి, యేసుక్రీస్తు వారు తండ్రికి చేసిన ప్రార్థనలో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటంటే, ఇదిగో లోకములో నుంచి రక్షించబడిన వాళ్ళని తీసుకెళ్ళిపో ప్రభువా, ఈ లోకం ఇంకా బతుకుచున్న వారి కంటే ఇంతకుముందు కాలం చేసిన వాళ్ళే ధన్యుడని ప్రసంగి చెప్పాడు. అందుకని ఈ లోకంలో కష్టాలు, ఆదరణ లేకపోవటం, బలవంతులు బలహీనలను తొక్కేయటం, ఇలాంటి అన్ని సూర్యుని కింద మేము చూడకుండా రక్షించబడిన వాళ్ళందరినీ తొందరగా తీసుకెళ్ళిపోయా అని నేను అడగట్లేదు. కానీ దుష్టుని వశము కాకుండా, దుష్టుని వలన సంభవించే కీడుల్లో పడకుండా, దుష్టుని వలన సంభవించే శోధనలలో పడకుండా, దుష్టుని వలన కీడులోనికి తేక శోధన నుండి వాళ్ళు తప్పించబడాలని, కీడు నుండి వాళ్ళు తప్పించబడాలని, దుష్టుని యొక్క యోచనలలో నుంచి వాళ్ళు తప్పించబడి కాపాడబడి స్థిరపరచబడాలని నేను ప్రార్థన చేస్తున్నాను యేసుక్రీస్తు వారు చెప్పారు. దుష్టుడి యొక్క మెంటాలిటీ, మనస్తత్వం ఎలా ఉంటుంది? ఎందుకు యేసుక్రీస్తు ఆ విధంగా ప్రార్థన చేశాడు పరమ తండ్రికి? దుష్టుని యొక్క తలంపులు, యోచనలు అసలు ఎలా ఉంటాయని నేను బైబిల్ని బాగా అధ్యయనం చేస్తే నాకు పరిశుద్ధ గ్రంథంలో ఒకే ఒక్క మాట కనబడింది. ఆ మాట మీకు కూడా చూపిస్తాను. చూడండి, బైబిల్లో యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వాక్యం. మనము, ఎంత చక్కని పదజాలం ఉపయోగించాడు చూడండి యోహాను. మనము, తనను కూడా కలుపుకుంటున్నాడు సంఘంతో. యేసుక్రీస్తు చేత ప్రేమించబడిన శిష్యుడు ఆత్మీయ జీవితంలో అత్యున్నతమైన శిఖరాగ్రాన్ని అధిష్ఠించినటువంటి పరమ భక్తుడైనటువంటి యోహాను సంఘ సభ్యులతో తనను తాను కలుపుకుని మాట్లాడుతున్నటువంటి మాటలు మనం గమనిస్తాం. మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు. ఇది ఈ మాట గమనించండి. వాడు ఎవడు? కయ్యను అని ఆది దంపతులకు జన్మించిన జ్యేష్ఠ కుమారుడు కయ్యను దుష్టుని సంబంధి అయి తన సొంత సహోదరుణ్ణి చంపేశాడు నిర్దాక్షిణ్యంగా. ఎందుకు చంపాడు? చూడండి, కయ్యను క్రియలు చెడ్డవయో, తన సహోదరుడైనటువంటి హేబేలు యొక్క క్రియలు నీతి గలవనై ఉండెను. చాలండి. ఇక్కడ చూడండి, దుష్టుని యొక్క క్యారెక్టర్, దుష్టుని యొక్క స్వభావం, దుష్టుని యొక్క లక్షణాలు యోహాను చాలా చక్కగా విపులీకరించి విశదీకరించి చాలా విశిష్టమైన పంథాలో మాట్లాడుతున్నాడు. ఏమని? కయ్యను దుష్టుని సంబంధి. దుష్టుడు ఏం చేస్తాడు అనంటే కీడు చేస్తాడు. దుష్టుడు ఏం చేస్తాడంటే శోధిస్తాడు, శ్రమ పెడతాడు, నాశనం చేస్తాడు, హత్య చేస్తాడు, దోచుకునే స్వభావం వాడిది. అందుకని అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, దుష్టుడైనటువంటి కయ్యను వంటి వారముగా మనం ఎందుకు ఉండకూడదు అనంటే, కయ్యను దుష్టుని సంబంధి, కంప్లీట్గా దుష్టుడైనటువంటి సాతాను సంబంధి. మనం దేవుని సంబంధులుగా ఉండాలి కానీ అపవాది సంబంధులుగా ఉండకూడదు. వెలుగు సంబంధులుగా ఉండాలి కానీ చీకటి సంబంధులుగా ఉండకూడదు.
దేవుని సంబంధులుగా ఉండాలి కానీ కీడు చేసే సాతాను సంబంధులుగా ఉండకూడదు అని మాట్లాడుతూ అంటాడు. కయ్యను అసలు తన తోబుట్టుని లేదా రక్త సంబంధిని, తన తల్లి గర్భవాసములో తన తరువాత పుట్టినటువంటి హేబేల్ని ఎందుకు నిర్దాక్షిణ్యంగా, దయా దాక్షిణ్యం లేకుండా, కనికర కటాక్షం లేకుండా అంత కఠినప్పుడు ఎందుకు సంహరించాడు? ఎందుకు చంపేశాడు? ఏమన్నా హేబేల్ ఏదైనా పొరపాటు చేశాడా? హేబేల్ ఏదన్నా కీడు చేశాడా? నష్టం కలుగు చేశాడా? అన్నదేమైనా ఆక్రమించుకున్నాడా? అన్నదేమైనా ఆశించాడా? అన్నదేమైనా దోచుకున్నాడా? అన్న గురించి ఏదైనా చెడు ప్రచారం ఏదైనా చేశాడా అని అంటే బైబిల్ అంటుంది అలాంటివి ఏమీ చేయలేదు. హేబేలు చాలా నీతిమంతుడు. హేబేలు దేవునికి శ్రేష్టమైన బలి అర్పించాడు. హేబేలు గొర్రెల కాపరి. హేబేలు పలుకు చాలా శ్రేష్టమైనటువంటి పలుకు పలికేవాడు. అయితే చిత్రం ఏంటంటే ఈ కయ్యని యొక్క క్రియలట చాలా చెడ్డ క్రియలు, నీచమైనటువంటి క్రియలు, నీచమైన అలవాట్లు, నీచమైనటువంటి ఆచారాలు, నీచమైన పద్ధతుల్లో నడిపించబడేవాడు. అయితే హేబేలు క్రియలు నీతి క్రియలు, పరిశుద్ధమైన క్రియలు, సత్క్రియలు కలిగి వెలుగులో నడుస్తూ ఉన్నాడు. ఈడేమో దుష్క్రియ కలిగి వెలుగు దగ్గరకు రాలేకపోతున్నాడు, దేవుని యొద్దకు రాలేకపోతున్నాడు, దేవునికి ప్రియుడుగా ఉండలేకపోతున్నాడు. అందుకని చూశాడు, వాడు నా తర్వాత పుట్టినోడు నాకంటే నీతిగా ఉంటున్నాడు, నాకంటే పరిశుద్ధంగా ఉంటున్నాడు, నాకంటే దేవునికి ఇష్టడుగా సమీపంగా జీవిస్తున్నాడు, వాడిని ఏ విధం చేత నేను చంపేయాలి అని ఎట్టకేలకు ఆ యొక్క హేబేలు ప్రాణం తీసేదాకా రాత్రింబగలు ఆలోచించాడు. ఒక కుట్రపూరితమైన పన్నాగం పన్ని నిర్దాక్షిణ్యంగా చంపేశాడు. ఈ రోజున సంఘంలో కూడా ఇలాంటి ప్రతికూల వాతావరణాలే మనకి కళ్ళకి కనబడుతున్నాయండి. సంఘంలో ఆత్మీయులు రక్షించబడి సంఘంలో చేర్చబడినటువంటి వాళ్ళు పాత విశ్వాసులు ఉంటారు, కొత్తగా వచ్చేవాళ్ళు ఉంటారు. పాత 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి సేవ చేసే సేవకులు ఉంటారు, 10 సంవత్సరాలు సేవ చేసే సేవకులు ఉంటారు, 5 సంవత్సరాలు సేవ చేసే సేవకులు ఉంటారు, కొత్తగా వచ్చే సేవకులు ఉంటారు. అయితే 20 సంవత్సరాల నుంచి సేవలో ఉన్నటువంటి వ్యక్తి, 30 సంవత్సరాల నుంచి సేవలో ఉన్నటువంటి వ్యక్తి ఒక 10 సంవత్సరాల క్రితం సేవకొచ్చి వైరాగ్యంగా, నీతిగా, పవిత్రంగా, భక్తిగా, ప్రార్థనాపూర్వకంగా, ఆత్మల భారంతో సేవ చేసే వాళ్ళని చూసి ప్రోత్సహించాలి, సంతోషించాలి, ఇంకా బాగా సేవ చేయమని వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి, వాళ్ళకు చేతనైనంత సపోర్టుగా నిలబడాలి. కానీ అలా లేదండి. ఇప్పుడు సంఘంలో, సమాజంలో, క్రైస్తవ సేవకుల్లో అలాంటి పరిస్థితులు కనబడతలేదు. అలాగే విశ్వాసులు కూడా అలాగే తయారవుతున్నారు. పాత విశ్వాసులు మేము ఎప్పుడో 20 సంవత్సరాల నుంచి హోసన్న విశ్వాసులం, 30 సంవత్సరాల నుంచి హోసన్న విశ్వాసులం. కొత్తగా వచ్చిన వాళ్ళని గౌరవంగా పలకరించడం కానీ, ప్రేమగా పలకరించడం కానీ, మర్యాదగా వారి ఎడల నడుచుకోవటం కానీ ఉండదండి. ఎట్ట అంటే అట్లా మాట్లాడటం, నోటికి ఏదొస్తే ఆ మాట మాట్లాడటం, అసభ్యంగా ప్రవర్తించడం. మరి మనోడేమైనా సీనియారిటీ మీద, అనుభవం మీద ఏమైనా నీతిగా ఉంటాడంటే అఫీషియల్గా ఒక భార్య ఉంటుంది, అన్అఫీషియల్గా ఇంకొక భార్య ఉంటుంది. అన్అఫీషియల్గా ఈ ఇంట్లో 2 రోజులు ఉంటాడు, ఆ ఇంట్లో 5 రోజులు ఉంటాడు. ఇక్కడ కొంత డబ్బు ఖర్చు పెడతాడు, అక్కడ కొంత డబ్బు ఖర్చు పెడతాడు. మళ్ళీ ఇక్కడికి వస్తే మాత్రం అబ్బో ఎంత భక్తిగా ఉంటాడో, ఎంత పద్ధతిగా ఉంటాడో, ఎంత మర్యాదగా ఉంటాడో, నిలువు మోకాళ్ళ మీద ఉంటాడు, ఊగుతా ప్రార్థన చేస్తాడు, ఊగుతా దేవుణ్ణి ఆరాధిస్తాడు, ఎగిరి ఆరాధిస్తాడు. ఎంత ఎగురులు ఎగురుతాడో, కానీ ప్రవర్తన బాగోదు. ఇలాంటి వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు నీతిమంతుల మీద, భక్తిపరుల మీద, పరిశుద్ధుల మీద పగబట్టి వాళ్ళకు హాని చేయటం, ఇది ఎవరి స్వభావమో తెలుసా? దుష్టుడైన సాతాను స్వభావం. ఇలాంటి సాతాను తంత్రాలు, సాతాను కుతంత్రాలు, సాతాను కుట్రలు సంఘంలో నీతిమంతుల మీద పడకూడదు, పరిశుద్ధుల మీద పడకూడదు. రక్షించబడిన వాళ్ళు ఆ దుష్టుని
కీడులో, శోధనలో, విపత్తులో, ఉపద్రవంలో చిక్కుకోకూడదని యేసు ముందుగానే దూరదృష్టితో వివేచించి తండ్రి సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు. అయ్యా, నేను నీ దగ్గరికి వచ్చేస్తున్నాను, ఇదిగో వీళ్ళను కూడా లోకం తీసుకుపోమని నిన్ను అడగట్లేదు, కానీ రక్షించబడి సహవాసంలో స్థిరపరచబడిన పరిశుద్ధులందరూ కూడా దుష్టుని నుండి తప్పించబడి అంతం వరకు కాపాడబడి సహవాసంలో స్థిరముగా ఉండాలి అని ప్రార్థన చేసినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో గమనిస్తాం. కనుక యేసుక్రీస్తు చేసినటువంటి ఈ రెండు ప్రార్థనలు, యేసుక్రీస్తు యొక్క అభిలాష, యేసుక్రీస్తు యొక్క హృదయ వాంఛను మీరు ఎరిగినటువంటి మీరు ప్రతిరోజు ప్రార్థన చేసుకోండి. నేను నా కుటుంబ సభ్యులంతా ఏకమై ఉండి ఏకముగా కూడి ప్రభు నామమును గొప్ప చేయాలి, ఏక మనసు కలిగి ఎడతెక్క ప్రార్థన చేయాలి, ఏక మనసుతో వాక్యాన్ని లక్ష్యముంచాలి, ఏక శరీరముగా మేము ఒకరినొకరు పరామర్శించుకోవాలి, ఒకరినొకరు ఘనపరుచుకోవాలి, ఒకరినొకరు అనురాగం కలిగి జీవించాలి అని మీరు ప్రార్థన చేసుకోండి. రెండవదిగా ప్రతిరోజు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా, నువ్వు నమ్మదగిన దేవుడివి, మమ్మలను, మా కుటుంబాలను, మా సంఘాన్ని మీరు స్థిరపరిచి దుష్టుని నుండి కాపాడండి ప్రభువా. దుష్టుని యొక్క, అపవాది యొక్క క్రియలు మాలో ప్రతిబింబించకుండా మేము ప్రేమతత్వం కలిగిన వారమై ప్రేమలో ఒక ఉన్నతమైన శిఖరాన్ని చేరుకుని శిలువ ప్రేమను, కల్వరి ప్రేమను కడవరకు కలిగి నడుచుకోవటానికి, కల్వరి ప్రేమను అనేకులకు పంచుతూ జీవించడానికి, దైవికమైన మార్గాల్లో కడవరకు నడిపించబడినట్లుగా దుష్టుని చేతికి మేము చిక్కకుండా, దుష్టుని అధికారం కింద నలిగిపోకుండా మేము ఎల్లప్పుడూ నా తండ్రి దుష్టు నుండి తప్పించబడి కాపాడబడినట్లు ప్రార్థన చేయమని మీరు ప్రతిరోజు ప్రార్థన చేసుకోండి. తప్పకుండా నా దేవుడు మిమ్మలను భద్రముగా కాపాడి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చివరగా మరొక మాట కూడా నేను చదివి ఈ ప్రసంగ సందేశాన్ని ముగింపులోకి తీసుకొస్తాను. దేవుడు మనల్ని భద్రంగా కాపాడినట్లయితే మన జీవితం ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుందో, భక్తుని నోట నుండి జాలువారిన ఒక ఆణిముత్యం లాంటి మాట పరిశుద్ధ గ్రంథంలో నుంచి మీకు చదివి వినిపించి నేను ప్రార్థన చేస్తాను. చూడండి, కీర్తనల గ్రంథం 5వ అధ్యాయం 11వ శరణం చదువుకుని ముగింపు ప్రార్థన చేసుకుందాం. నిన్ను ఆశ్రయించిన వారు అందరూ సంతోషించుదురు. ఈ మాట చూడండి ఎంత చక్కగా ఉందో. నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనందధ్వని చెయ్యుదురుగాక. ఆమేన్. ఎంత అద్భుతమైనటువంటి చక్కని మాట చూడండి. యెహోవా, నిన్ను ఆశ్రయించిన వారందరూ సంతోషిస్తారు. మన జీవము కలిగిన దేవుని సన్నిధిని ఆశ్రయించిన వారి జీవితాల్లో దుఃఖము, నిట్టూర్పులు ఎగిరిపోతాయి. నిత్య సంతోష ఆనందాలు వారి తలల మీద ఉంటాయి. ఇంకో విచిత్రమైన మాట అక్కడ రాయబడింది. ఏమనంటే, నిన్ను ఆశ్రయించు వారిని అందరినీ కాపాడుచున్నావు. చిన్నలను, పెద్దలను, యవ్వనస్తులను, వృద్ధులను, పాతవారిని, క్రొత్త వారిని, ఎంతో కాలంగా అనుభవ జ్ఞానముతో ప్రభువుని ఆరాధించుచున్న వారందరినీ కూడా జీవము కలిగిన దేవుడే భద్రంగా కాపాడుతున్నాడు. కనుక ఆయన చేత కాపాడబడుతున్న వాళ్ళంతా ఏం చేస్తున్నారని రాస్తుందంటే, బిగ్గరగా ఆనందధ్వని చేయుచున్నారు. కనుక మీ కుటుంబాల్లో ఇది మొదలుకొని ఆనందధ్వని మాత్రమే వినబడునుగాక. మీరు హృదయానందముతో కేకలు వేయుదురుగాక. ఆయన భక్తులు ఆయన సన్నిధిలో బిగ్గరగా కేకలు వేసినట్లు, హృదయానందముతో కేకలు వేసి ప్రభువులో పరవశించి పరవలు త్రొక్కినట్లు మీ జీవితకాలం అంతా మీ ఇంట్లో ఆనంద ధ్వని చేసేటట్లుగా చిన్నలు, పెద్దలు, యవ్వనులు, కన్యకులు అందరూ ఏకముగా కూడి నాట్యమందు సంతోషించేటట్లు, ఆనంద ధ్వని చేసేటట్లు, ఆనంద ధ్వని బహు దూరం
వినబడేటట్లు దేవుడు గంభీరమైనటువంటి కార్యాలు మీ జీవితంలో ప్రారంభించబోతున్నాడు. ఇంతకాలం దేవుని కాపుదల కరువై, దేవుణ్ణి ఆశ్రయించక, దేవుని కాపుదలకు దూరమై, ఆనందం లేక ఆవేదనతో అవస్థలు పడుతూ దుఃఖముఖిగా తల్లడిల్లిపోయావేమో. చరిత్ర మారబోతుంది, తలరాత మార్చబడబోతుంది. అద్భుతమైన నూతన క్రియ దేవుడు ప్రారంభించబోతున్నాడు. నీ జీవితంలో అపజయాల ధ్వని కానీ, దుఃఖ ధ్వని కానీ లేకుండా ఆనంద ధ్వని మారుమోగేటట్లు నీ జీవిత కాలం అంతా కూడా దేవుని చేత నీవు కాపాడబడి, దేవుని కృపలో వర్ధిల్లి, అన్ని విషయాల్లో నువ్వు క్షేమంగా బ్రతుకున్నట్లు దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. సంఘమా, విశ్వసించండి, కుటుంబ సమేతంగా ప్రభువుని ఆశ్రయించండి, ప్రభు మీద ఆధారపడండి, ప్రభువుని నమ్మండి, ప్రభు వాగ్దానాల్ని నమ్మండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని కాపాడి గొప్ప ఆనంద ధ్వని మీ గుండె లోతులో నుంచి మారుమోగేటట్లు మహిమోన్నతమైన కార్యములను జరిగించి మిమ్మల్ని అందరినీ భద్రముగా వెళ్ళిన చోట నెల్ల కునుకక నిద్రపోక దివారాత్రము కనుపాపవలే కాపాడునుగాక. తలల వంచి కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేస్తాను. కనికర సంపన్నుడా, పరిశుద్ధుడవైన తండ్రి, నీతి స్వరూపుడవైన తండ్రి, మీ శ్రేష్టమైన పరిశుద్ధ పుణ్యనామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ వర్తమానాన్ని విన్నటువంటి ప్రియుల కొరకు మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. దావీదు తాను వెళ్ళిన చోటనెల్లను మీరు తోడుగా ఉండి కాపాడారు అని బైబిల్లో వ్రాయబడింది. మేము వెళ్ళుచున్నా, మా ప్రియులు వెళ్ళుచున్నా ప్రతి చోటికి మీరు వెళ్ళి మీ పిల్లల్ని ఆపదల్లో నుంచి, అపాయపు అంచుల్లో నుంచి, ఉపద్రవాలలో నుంచి, తెగుళ్లలో నుంచి, పాడు చేయే రోగములలో నుంచి, కరువులో నుంచి, పాపములో నుంచి, భక్తిహీనుల్లో నుంచి కాపాడి అన్ని విషయాల్లో తోడుగుండి వర్ధల్ల చేయమని వేడుకుంటున్నాను. మీరు నాటిన మనోహరమైనటువంటి ద్రాక్ష వనాన్ని గురించి మీరు సెలవిచ్చారు. ఎవ్వడూ దాని మీదకి రాకుండా దివారాత్రము కాపాడుతాను, ప్రతి నిమిషము నీరు కడతానని. ఇదిగో మీ రక్తంతో కడగబడి, మీ ఆత్మచేత ముద్రించబడి, సహవాసంలో స్థిరపరచబడి, ప్రతికూల పరిస్థితుల్లో కూడా మిమ్మల్ని వెంబడిస్తూ, మిమ్మల్ని ఆరాధిస్తూ, మీ సన్నిధిలో ప్రార్థిస్తున్న మా ప్రియులందరి కొరకు మీ సన్నిధిలో ప్రార్థన చేయుచున్నాను తండ్రి. మీకు స్తోత్రం, 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 స్తోత్రం. అయినా బిడ్డలందరినీ ఆశ్చర్యరీతిగా దివారాత్రులు కాపాడమని కోరుకుంటున్నాను. అయ్యా, మీరు కాపాడకపోతే మేము కాపాడబడలేము, మీరు రక్షించకపోతే మేము రక్షింపబడలేము, మీరు స్వస్థపరచకపోతే మేము స్వస్థత పొందలేము తండ్రి. అయ్యా, నిశ్చయంగా మీ పిల్లలందరినీ వాగ్దాన పూర్ణుడా మీరు కాపాడి కార్యాలు నూతనపరచండి తండ్రి. పరిశుద్ధుడైన తండ్రి, నీవు నేను ఏకమై ఉన్నలాగున రక్షించబడిన వారు, నీ నామమందు అనుగ్రహించబడిన ఈ వారందరూ ఏకమై ఉండునట్లుగా, వీరి వాక్యము విన్నవారందరూ ఏకమై సంపూర్ణులై మహిమపరచబడినట్లుగా కాపాడబడాలని యేసయ్యా మీరు ప్రార్థన చేశారు పరమ తండ్రికి. ఇదిగో ఈ సంఘం కొరకు నేను ప్రార్థన చేయుచున్నాను తండ్రి. తండ్రి, వేల కొలది సంఘాన్ని ప్రభువా మీరే కాపాడండి తండ్రి. ఐక్యతలో కాపాడండి ప్రభువా. ఏక భావము, ఏక మనస్సు, ఏక తాత్పర్యం, ఏక లక్ష్యము కలిగి సంఘమంతా ఏకత్రాటిపై నడిపించబడినట్లుగా భిన్నాభిప్రాయాలను దూరపరచండి, కక్షలను తొలగించండి. అయ్యా, మీకు స్తోత్ర. భిన్నత్వంలో ఏకత్వం కలిగి సంఘమంతా ఒక్క మనుష్యుడైనట్లుగా ఏకీభవించినట్లు కృపదయచేయమని వేడుకుంటూ ఉన్నాను తండ్రి. మీ బిడ్డలు తుదకు ఏక మనస్కులై ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరు పాలుపడి కరుణా చిత్తులను అయ్యా దయార్థ హృదయులై ఒకరి ఎడల ఒకరు దయగలిగి నడుచుకోవడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాను తండ్రి. మీకు స్తోత్రం నాయన. సంఘ బిడ్డలందరినీ క్షేమంగా కాపాడండి, ఆదరించండి, బలపరచండి, ధైర్యపరిచి కృపలో వర్ధల చేయమని వేడుకున్నాను. పరిశుద్ధుడైన తండ్రి,
విశ్వాసులైనటువంటి వారిని, పరిశుద్ధులైనటువంటి వారిని, రక్షించబడినటువంటి వారిని ఈ లోకంలోంచి తీసుకుపోమని నేను ప్రార్థన చేయట్లేదు, కానీ దుష్టుని నుండి తప్పించి కాపాడమని ప్రార్థన చేయించున్నాను. మీరు నమ్మదగిన దేవుడు నా తండ్రి, మీకు స్తోత్రం. మీరే మీ బిడ్డలు మీరు స్థిరపరచండి ప్రభువా, పరిశుద్ధతలో స్థిరపరచండి, భక్తిలో స్థిరపరచండి, విశ్వాసంలో స్థిరపరచండి, సహవాసంలో స్థిరపరచండి, ఆధ్యాత్మికంగా అన్ని విషయాల్లో స్థిరపరచబడాలి. ఇదిగో కొందరు తల్లిదండ్రులు కోరుకున్నట్లుగా తాము చూస్తూ ఉండగానే తమ పిల్లల కుటుంబాలు స్థిరపరచబడి క్షేమంగా ఉండాలి, భయమేమీ ఉండకూడదు నా తండ్రి, మీకు స్తోత్రం. శ్రేయస్సు కలిగి తమ పిల్లలు తమ జీవిత దినములను గడపాలి నా తండ్రి, గొప్ప కార్యాలు మీరు జరిగించమని వేడుకుంటూ ఉన్నాను తండ్రి. దుష్టుడైనటువంటి అపవాది ఎప్పుడు కీడు, హాని, నష్టం కలుగు చేయాలని పొంచి ఉంటాడు. ఆ దుష్టుని శోధనలో నుంచి, కీడులో నుంచి, అయ్యా భయంకరమైనటువంటి దురాలోచనలో నుంచి సంఘ బిడ్డలందరినీ భద్రంగా కాపాడమని వేడుకుంటూ ఉన్నాను తండ్రి, మీకు స్తోత్రం. నిన్ను ఆశ్రయించువారు సంతోషిస్తారని, నీవే వారిని కాపాడుదు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేస్తారని చెప్పారు. అవునయ్యా, ఇది మొదలుకొని మా బిడ్డలందరూ నిత్యము తరములన్నిటా వారి జీవితకాలం అంతా ఆనందధ్వని చేయునట్లుగా, ఆనందముతో కేకలు వేసి మిమ్మను మహిమపరిచి మీలో పరవశించి పరవలు త్రొక్కునట్లుగా మిమ్మల్ని ఆశ్రయించిన వారందరినీ మీరు కాపాడండి స్వామి. మిమ్మల్ని ఆశ్రయించిన వారందరినీ స్వస్థపరచండి ప్రభువా. మిమ్మల్ని ఆశ్రయించిన వారందరినీ ధైర్యపరచండి ప్రభువా. మిమ్మల్ని ఆశ్రయించిన వారందరికీ మేలు చేయండి ప్రభువా. మిమ్మల్ని ఆశ్రయించిన వారందరికీ ఉపకారం చేయండి ప్రభువా. అన్ని విషయాల్లో ఈ వర్తమానం బిడ్డల హృదయాల్లో నీరు కట్టి ఫలింపజేసి మా బిడ్డలందరినీ అన్ని విషయాల్లో భద్రంగా కాపాడమని, ఆద్యంతం తోడై ఆశీర్వాదకరంగా జరిపించిన విధానం కొరకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు కూడిన మనందరికీ, వాగ్దానాన్ని విశ్వసించి ప్రార్థన చేసుకున్న వారికి సదాకాలం తోడై నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను ఆశీర్వదించి మీరు వెళ్ళిన చోటనెల్లా తోడై కాపాడునుగాక. భీమవరం పట్టణం పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి విశ్వాసులకు, దేవుని ప్రియులకు ముఖ్య గమనిక, పశ్చిమ గోదావరి జిల్లాలో కరోనా వైరస్ విస్తరిస్తున్నటువంటి కారణాన్ని బట్టి కలెక్టర్ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆదివారపు ఆరాధనలు తాత్కాలికంగా నిలిపివేయటం జరిగింది. ఈ విషయాన్ని గమనించాలని, ప్రార్థన చేసుకుని ఆత్మీయంగా బలపరచబడాలని ప్రేమతో తెలియపరుస్తున్నాను. శనివారం, వచ్చే శనివారం ఆగస్టు 15వ తేదీ సందర్భంగా ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు ప్రత్యేకమైనటువంటి ప్రార్థనా వీరుల సమావేశం జరుగుతుంది. ఈ విషయాన్ని గమనించి పరిశుద్ధులు, ఆత్మీయులు, సంఘ సభ్యులందరూ కూడా సకాలంలో పాలుపంపులు పొంది ప్రార్థనలో ఏకీభవించి దేశం యొక్క క్షేమం కొరకు, రాష్ట్రం యొక్క ప్రయోజనాల కొరకు ప్రార్థన చేస్తారని హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఆహ్వానిస్తున్నాను. మీ కొరకు, మీ కుటుంబాల కొరకు ప్రత్యేకంగా సంఘంలో సేవకులకు మేమందరం ప్రార్థన చేస్తున్నాం. దేవుడు నిశ్చయంగా మీకు మరింత క్షేమాభివృద్ధిని, కాపుదలను అనుగ్రహించి అన్ని విషయాల్లో తోడై సమృద్ధినిచ్చి సంతృప్తికరమైన మార్గాల్లో నడిపించునుగాక. ఆమేన్.